నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జీజీహెచ్ లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు వుపాస్ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అక్టోబర్లో 8,000కే యాంజియోగ్రామ్ సేవలు అందిస్తున్నామన్న డైరెక్టర్ ప్రకాష్ చావలా గుండె జబ్బులపై అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి మూలా నక్షత్రం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు గుండెకు సంబంధించిన సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20.5 మిలియన్ల మంది చనిపోతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జీజీహెచ్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీజీహెచ్లో 2018 నుంచి కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేశారని అన్నారు. పూర్తి స్థాయి అధునాతన పరికరాలతో అత్యున్నత స్థాయిలో ఇక్కడ గుండెకు సంబంధమైన చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారని వీరికి గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించాలని కోరారు. జీజీహెచ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మాణిక్యారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవీలత, ఏఓ ఆదయ్య, కార్డియాలజీ విభాగం హెచ్ఓడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిసీజెస్ మీద చాలా వరకు రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మన వెంకటేశ్వరరావు గారు కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా చేయటం, అదేవిధంగా అన్ని విధాలుగా కూడా పేద ప్రజలు వచ్చే జీజీహెచ్లో అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకి 2018-19లో ఫస్ట్ సారి 2 చిల్డ్రన్స్కి హార్ట్ హోల్ కూడా ఆ రోజు మనం చేయటం జరిగింది ఫస్ట్ టైం. తర్వాత మనకి యాంజియోగ్రామ్స్ కూడా 251 యాంజియోగ్రామ్స్ చేశారు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఆపరేషన్స్ కూడా 11 దాకా ఈరోజు ఆపరేషన్స్ చేశారు. ఎందుకంటే బయట ఎక్కడా లేని విధంగా ఈరోజు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, అన్ని విధాలు కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా జీజీహెచ్కి మంచి పేరు తీసుకురండి, మంచిగా పేద ప్రజలకు సర్వీస్ చేయండి. దానికి మించింది లేదు. ఈరోజు 400 మంది పైన నర్సెస్ ఉన్నారు, 250 మంది డాక్టర్స్ ఉన్నారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇంతమంది లేరు. కాబట్టి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదన్నా కూడా ముందుండి తప్పకుండా ప్రికాషన్ తీసుకుంటాం. అన్ని విధాలుగా కూడా ఈ జీజీహెచ్ ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 29th జరుపుకుంటాం సార్. దీంట్లో భాగంగా మేము అనుకున్నాము సార్ను పిలిచి, గవర్నర్ని, కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారిని పిలిచి సార్ని కూడా మేము పోయి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్కి ఈరోజు సోమవారం రాలేదు నేనని చెప్పినారు. సార్ని ఇద్దరిని పిలిచి మా యొక్క సమస్యలు ఏమైనా కొన్ని చిన్నవి ఉన్నాయి సార్, అవి మీ దృష్టికి తెచ్చి, యాక్చువల్లీ దిస్ హాస్పిటల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008 సార్, and later converted as RIMS, later converted as GGH in 2018. Now it is the occupancy of the hospital is around 700 sir, and best it is only 500. And sir, to tell some of the salient features of the hospital. ఎనీ టైం మనం హాస్పిటల్లోనే కాదు, బయట మనం ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని మనం కాపాడగలం ఆ సిపిఆర్ నేర్చుకుంటే. ఈరోజు మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు ఒక పేషెంట్ పడిపోతే పక్కన వాళ్ళు ఎట్లా సిపిఆర్ చేసి బతికించారో, మనం వాళ్ళకన్నా మనకు ముఖ్యం అది. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి, కంపల్సరీగా చేయాలి.
అది మీ అందరూ ఈరోజు ఈ డేని యూటిలైజ్ చేసుకొని ఈ సర్వీసెస్ ఇట్లానే మన క్యాత్ ల్యాబ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, వెంకటేశ్వరరావు గారు, మహేష్ గారు, అలానే మన నర్సింగ్ స్టాఫ్, మన క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది క్యాత్ ల్యాబ్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అప్రిషియేట్ చేస్తూ ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య పరీక్షలు అందిస్తున్నారని అడిషనల్ ఎస్పీ జిల్లా జైలు సూపరింటెండెంట్ పి వరుణ్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా కార్డియాలజీ విభాగానికి సంబంధించి ఉపాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లోని హాస్పిటల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రకాష్ చావలా మాట్లాడుతూ ఏ గుండె చప్పుడు మిస్ కాకూడదన్నది ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే నినాదమన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత అక్టోబర్ నెలలో తమ హాస్పిటల్ ద్వారా 8,000 రూపాయలకు యాంజియోగ్రామ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఒంగోలుతో పాటు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ శ్రీధర్ చివుకుల గుండె సంబంధిత సమస్యల గురించి క్షుణ్ణంగా వివరించారు. డైరెక్టర్స్ ఉమాపతి చౌదరి, అనిల్ కుమార్, శ్రీనివాస్, న్యూరాలజిస్ట్ పి శ్రీనివాస్, జనరల్ మెడిసిన్ జి శ్రీనివాస్, గైనకాలజిస్ట్ ఎస్ రాధా తదితరులు పాల్గొన్నారు. మనకున్న వాల్స్ ఏవైతే 3 వాల్స్లో బ్లాక్స్ ఏర్పడతాయన్న విషయం డాక్టర్ గారు ఈరోజు మీ ద్వారా మనం తెలుసుకోగలిగాము. అదే వెరీ హ్యాపీ దట్. సో అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు నన్ను పిలిచినందుకు, నన్ను రావాలనిపించినందుకంటే ఈ హాస్పిటల్ ఇక్కడ ఉన్న డాక్టర్ గారులతో ఒక రీసెంట్గానే మంచి అనుబంధం ఏర్పడింది. ఇక్కడున్న స్టాఫ్తో కూడా పేర్లు తెలియవు కానీ ముఖాలు చూస్తారని గుర్తుపట్టే విధంగా నేను అంత దగ్గరికి వచ్చానేమో అనిపిస్తుంది. రీసెంట్గా నేను మన ఫస్ట్ మేనేజ్మెంట్ వారు డాక్టర్లు మా జైల్లో ఖైదీలను దృష్ట్యా వాళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ కార్డియాలజీ, తర్వాత ఆర్థోపెడిక్ అందరు డాక్టర్లు వచ్చేసి జనరల్ చెకప్, జనరల్ మెడిసిన్ అందరూ వచ్చి మా ఖైదీలు చూడడము, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. హార్ట్ డే సందర్భంగా డోంట్ మిస్ ద బీట్ అనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని డాక్టర్ శ్రీధర్ గారు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు మీకు సుపరిచితులే. ఇప్పటికే మనం గత 3 ఏళ్ల నుంచి కూడా కంటిన్యూస్గా మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలు, గుండెకి సంబంధించిందన్నీ డాక్టర్ గారి టీం నేతృత్వంలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సుమారు 220 మందికి పైగా యాంజియోప్లాస్టీ చేయడం, యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ రెగ్యులర్గా జరుగుతుండడం సారు సక్సెస్ రేటుకి నిదర్శనం. సో ఈ సందర్భంగా ఇదే స్ఫూర్తితో మనం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల మొత్తం 8,000 రూపాయలకే యాంజియోగ్రామ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్పే మెసేజ్ కానీ ఏమిటంటే, మనతో పాటు మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రిస్క్ ఫ్యాక్టర్తో ఉన్నవాళ్ళు, మీకు తెలిసి మీ మిత్రులు కానీ ఎవరైనా డయాబెటిక్, హైపర్టెన్సివ్ ఇట్లా ఉండి ఆయాసంతో బాధపడుతున్నారు వారు కానీ, వాళ్ళని మనం హెల్త్ చెకప్స్ ద్వారా స్క్రీన్ చేసి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో యాంజియోగ్రామ్ పరీక్ష మనం ప్యాకేజీలోనే చేయడం జరుగుతుంది 8,000 రూపాయలకి. ఆ తరువాత ఏవైనా ప్రొసీజర్ అవసరమైనా కూడా ఇంకా కన్సెషన్లో చేయాలని నిర్ణయించుకున్నాము. సో ఈ అవకాశాన్ని అందరికీ చేరేటట్లు, అందరికీ ఈ మెసేజ్ చేరేటట్లు నలుగురిని మోటివేట్ చేయాలని చెప్పి, ఎవరి గుండె చప్పుడు కూడా మిస్ కాకూడదనే నినాదంతో మేము ఈ రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకున్నామండి. వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29వ తారీఖు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్, అంటే ఏ గుండె చప్పుడు మనం మిస్ కాకూడదు, ఏ గుండె యొక్క ఏ చప్పుడు మిస్ కాకూడదు. సో ఈ ఉద్దేశంలో భాగంగా ఇవాళ మన హాస్పిటల్లో ఒక చిన్న గ్యాదరింగ్ జరిగింది. ఇందులో మిస్టర్ వరుణారెడ్డి గారు, డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ గారు వచ్చారు. ఆయన అనుభవాలను మనతో పంచుకున్నారు. మన హాస్పిటల్ తరపున, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉపాస్ హార్ట్ కేర్ తరపున మన హాస్పిటల్లో ఒక కార్డియాలజీకి సంబంధించి ఎప్పటి నుంచో హార్ట్ ప్యాకేజ్ ఒకటి నడుస్తుంది. దాంతోపాటుగా ఈ సంవత్సరం యాడెడ్గా యాంజియోగ్రామ్ ప్యాకేజ్ ఒకటి కొత్తగా తీసుకొచ్చాము. ఈ యాంజియోగ్రామ్ ప్యాకేజ్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చిన్నపిల్లల్లో వచ్చేది స్ట్రోక్ అంటే ఇప్పుడు యాక్చువల్గా హార్ట్కి సంబంధించి హార్ట్ అటాక్, హార్ట్ అరెస్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ 2 పదాలుగా విడివిడిగా చెప్తాము. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవటం. గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో హార్ట్ అటాక్ అనేది ఒక కారణం మాత్రమే. హార్ట్ అటాక్లో ఏం జరుగుతుంది అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది.
ఇలా అటాక్ రావడం వల్ల గుండె ఒక రకమైన షాక్లోకి వెళ్ళి గుండె ఆగిపోయే అవకాశం ఉంది. అది హార్ట్ అటాక్ ద్వారా వచ్చే కార్డియాక్ అరెస్ట్. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే అరిథ్మియాస్ అంటాం, అంటే గుండె లయ తప్పుతుంది. అలా లయ తప్పినప్పుడు ఏమవుతుందంటే గుండె ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయి గుండె ఆగిపోతుంది. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఇలా హార్ట్ అటాక్ కాకుండా ఈ కార్డియాక్ అరెస్ట్కి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ కానీ, గుండె లోపల కండరాల వాపులు కానీ, కార్డియోమయోపతీస్ కానీ, ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి. సో వీటిని మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకొని ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో అలాంటి వాళ్ళు ఈ కార్డియాక్ అరెస్ట్ కాకుండా రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది తీసుకోవాలి. కొత్తపట్నం బస్టాండ్ రోడ్లోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మూలా నక్షత్రంను పురస్కరించుకుని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని నాగ సత్యలత ఆకాంక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చన జరిపించారు. కార్యక్రమంలో తంజావూరు శ్రీనివాసమూర్తి, దేవస్థానం చైర్మన్ గొల్ల వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కొటారి నాగేశ్వరరావు, మండవ మురళీకృష్ణ, కోటపాటి కాశీరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దామచర్ల నాగ సత్యలత ప్రారంభించారు. केवलं देवतावृत्तदेव यावदेर्वैदेव सर्वसेव्ये सर्वमेव देवाः आप्नोति सर्वं लक्ष्मी असुस्वाङ्गारि मम प्रियमधुरिमागं समेतस्यतां सौभा आगमश्वेतत्वायास्तं विपरीतनः वन्दे नकाराय नमो नमः. రేపు ఈవినింగ్ రమ్మన్నారు కదా. నరసింహస్వామి దేవస్థానం దగ్గర అలాగే మహాలక్ష్మి దేవస్థానం దగ్గర దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దసరా వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి మూలా నక్షత్ర సందర్భంగా సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కమిటీ ఎవరైతే నరసింహస్వామి కమిటీ ఉన్నారో వారి ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మా ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగ సత్యలత గారు చేశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళి గారు కూడా చేస్తున్నారు. మూలా నక్షత్రం కారణంగా దేవీ నవరాత్రుల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిలో పూజా కార్యక్రమానికి మన ప్రీతం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు సతీమణి నాగ సత్యలత గారు ఇచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమం చాలా సంతోషం. అలాగే మా అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో కూడా వచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి మాకెంతో ఆనందకరంగా అట్లానే ఈ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి బాల త్రిపుర సుందరి ఈ గుడి కొత్తపట్నం రోడ్లోని ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతి అలంకరణ చేశారు. అలాగే అన్నసంతర్పణ కూడా చేశారు. దాన్ని నేను ఆహ్వానించి ట్రస్ట్ సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఇక్కడ నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
చాలా దేవుని కృప చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు 29/9/20 సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. కుంకుమార్చన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి సత్యమణి నాగ సత్యలత గారు, వాళ్ళ కుమార్తె గారు మరియు మండవ మురళీకృష్ణ గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం పొంది తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించి ప్రజలందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒంగోలు పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాలు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలను వివరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మీకోసంలో 105 మంది తమ అర్జీలు సమర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందించాలని ఎస్పీ సూచించారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణకుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు అర్జీలు స్వీకరించారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో విజయ్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 26వ షోరూంను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామిపల్లి సీతారామయ్యతో కలిసి ప్రారంభించారు. కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచిన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్లు పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. దసరా సందర్భంగా కస్టమర్లకు విజయ్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా అందించనున్న డిస్కౌంట్ల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, డాక్టర్ కామెపల్లి సీతారామయ్యకు వివరించారు. కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, విజయ్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్లు జవ్వాది గంగాధరరావు, ఉషా కిరణ్, జవ్వాది రాహుల్, జవ్వాది జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. విజయ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ షోరూమ్ అని ఒంగోలు 3వ షోరూమ్ అండి. ఇవాళ మన లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ఓపెన్ చేశారు. సో మా 23వ షోరూము ఈ ఒంగోలు 26వ షోరూమ్ చేసాము, 3వ షోరూమ్ ఓపెన్ చేసాము. సో అందరూ ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ కొత్తగా GST తగ్గింది, 28% 18%కి వచ్చింది. మెయిన్గా ఈ టీవీలు, తర్వాత ఏసీస్ వీటి మీద బాగా తగ్గిన ధరలు వచ్చినాయి. అందరినీ మరి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఈ ఆపర్చునిటీని వాడుకోండి, దీన్ని ఎన్కాష్ చేసుకొని రిక్వెస్ట్ చేస్తాం. ఇవాళ ఇది మా ఒంగోలు 26th స్టోరు దామచర్ల జనార్దన్ రావు గారు ఓపెన్ చేశారు ఇవాళ. ఇవాళ మాది మా ఒంగోలులో 3వ స్టోర్ ఇది. ఈ 3వ స్టోర్ కూడా మేము ఎందుకు పెట్టామంటే ఒంగోలులో బాగా మీ కస్టమర్ల ఆదరణతో మేము సక్సెస్ అయ్యి మేము ఇంకా విశాలంగా 6000 స్క్వేర్ ఫీట్లో 32 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ టీవీ, 180 లీటర్స్ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి 690 లీటర్స్, 1000 లీటర్స్ రెఫ్రిజిరేటర్ వరకు డిస్ప్లే ఉంది. ఏదైనా మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఇక్కడ మీకు అందుబాటు ధరల్లో మంచి ఆఫర్లో ఉన్నాయండి. అందులో ఇప్పుడు మొన్న దసరా అక్టోబర్ 22 నుంచి కూడా మన పిఎం నరేంద్ర మోడీ గారు GST 28% నుంచి 18% తీసుకొచ్చి బాగా తగ్గింపు ధరల్లో ఆ అవకాశం అందరికీ కొనుక్కునేటట్టు కలిగించారండి. ఈ స్టోర్ ఓపెనింగ్కి జనార్దన్ రావు గారు విచ్చేసిన జనార్దన్ రావు గారికి, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారు విచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఒంగోలు ప్రజలు మమ్మ ఇన్న 15-20 సంవత్సరాల నుంచి ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST సంస్కరణ ఫలాల గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మెప్మా పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వాణిజ్య పన్నుల అధికారులు రవికుమార్, సిహెచ్ కోటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశం ఒకే పన్ను, సూపర్ జీఎస్టీ ఒకే దేశం తక్కువ పన్నులు జీఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరిట నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా 4 వారాల్లో 4 థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఈవెన్ ఆటోమొబైల్స్, అలాగే ఆర్టిసాన్స్ కంటే వృత్తి కళాకారులకి, తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇలాంటి వాటి అన్నిటి మీద గణనీయంగా జిఎస్టీ రేట్లు తగ్గించడం జరిగిందనమాట. అల్టిమేట్గా ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే మధ్యతరగతి ఆదాయ వర్గాల కుటుంబాలకి, అలాగే దాని దిగువనున్న ఆదాయ వర్గాల కుటుంబాలకి చాలా పొదుపు, చాలా మేలు కలుగుతుంది. ఎంతో వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుందన్నమాట. రీసెంట్గా ఒక లైవ్ మేము ఒక స్టడీ చేసాము. ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఒక ఫ్యామిలీ కనుక సుమారుగా ఒక 7-8 వేలు కనుక ఈ చిన్న ఆహారపు వస్తువులు, టూత్ బ్రష్లు ఇలాంటివన్నీ ఖర్చు పెడితే కనుక సుమారుగా దగ్గర 800 నుంచి 900 రూపాయల వరకు వాళ్ళ సేవింగ్స్ వస్తాయి. ఒంగోలు కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర హోటల్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. వెజిటేరియన్ రంగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ రాఘవేంద్ర హోటల్స్ 65వ బ్రాంచ్ ఒంగోలులో ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. మంచి రుచులతో ఆహారం అందించి అందరి మన్ననలు పొందాలన్నారు. హోటల్స్ ఎండీ సోమా నందకిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీత, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నరేంద్రారెడ్డి, ఒంగోలు బ్రాంచ్ అధినేత విజయ్ కుమార్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, సౌజన్య, మిరియాల రాఘవ, వినోద్, కిషోర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సమేత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. రాఘవేంద్ర హోటల్ ఇది 65వ బ్రాంచ్ని ఒంగోలులో ప్రారంభించుకోవటం చాలా సంతోషం. దగ్గర 65 సెంటర్స్లో ఈ రాఘవేంద్ర హోటల్స్ ఉన్నాయి. ప్యూర్ వెజిటేరియన్, ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్డ్. హైదరాబాదు, అదేవిధంగా కర్నూలు, అన్ని ప్లేసెస్లో పెట్టుకోవటం జరిగింది. ఈరోజు మనకు ఒంగోలులో వచ్చి మన విజయ్ కుమార్ ఏదైతే ఈ సెలూన్, సోనీ సెలూన్ వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుకున్న తర్వాత ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఆ బిజినెస్ కాకుండా హోటల్ బిజినెస్కి రావాలని వీళ్ళు ఫ్రాంచైజీస్ తీసుకున్నారు. దానికి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి మేమందరం కూడా రావటం, ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మెయిన్ రోడ్లో ఈరోజు ఈ హోటల్ని ఓపెన్ చేసుకున్నాం. కాబట్టి ఏదైనా కూడా వెజిటేరియన్లో మన వాళ్ళ రాఘవేంద్ర హోటల్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, అదేవిధంగా ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్య అతిథులకు చాలా థ్యాంక్స్ అండి, మీ టైం తీసుకొని రాఘవేంద్ర హోటల్ ఓపెనింగ్ వచ్చినందుకు. మన 65వ అవుట్లెట్ ఒంగోలులో ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ ద రెస్టారెంట్ టు రన్ అట్ మోస్ట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. గారికి మా హృదయపూర్వక నమస్కారాలు.
చాలా మంచి క్వాలిటీతో ఫుడ్ ఇవ్వాలనేది ఇంటెన్షన్తో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అట్లాంటి అన్నము మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రతిరోజు తిన్నా కానీ ఆరోగ్యం బాగుండేలాగా ఒక హై క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఇంటెన్షన్తో రాఘవేంద్ర హోటల్స్ మనకి ఆంధ్రాలో తెలంగాణలో కూడా చాలా నెంబర్ 1 బ్రాండ్ అండి. అట్లాంటి ఒక మంచి బ్రాండ్ని మన ఒంగోలుకి పరిచయం చేయాలని మేము తీసుకురావడం జరిగింది. హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చునని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరుణ్ మిత్రా అన్నారు. వెంకటరమణ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న వరుణ్ మిత్రా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తగు సూచనలు చేశారు. శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చాలామంది గ్యాస్ ప్రాబ్లంగా భావించి అశ్రద్ధ చేస్తుంటారని అన్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు రెగ్యులర్గా హార్ట్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. హెల్దీ లైఫ్ స్టైల్ను పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని, యోగా, జిమ్, ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేయాలని అన్నారు. మన దేశం కంటే పాశ్చాత్య దేశాలలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన ఉండటంతో అక్కడికన్నా మన దేశంలో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే అత్యున్నతమైన వైద్యం ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిపారు. ఈరోజు నేను మీ ముందుకి వరల్డ్ హార్ట్ డే గురించి మాట్లాడబోతున్నాను. ఇది ప్రతి ఇయర్ సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO మనకి సెలబ్రేట్ చేసే ఒక డే. ప్రతి ఇయర్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్ ఇస్తారు. అలానే ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి డోంట్ మిస్ ఎ బీట్. ఈ థీమ్ గురించి చెప్పాలంటే మెయిన్ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ హెల్త్ చెకప్స్. మనందరికి తెలిసిందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక జబ్బు మనకి వచ్చే ముందు మనం అది రాకుండా కాపాడుకోవడమే చాలా ఉత్తమం. సో మనకి హార్ట్ డిసీజ్ రాకుండా కొన్ని యాక్షన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఓకే, మెయిన్ హార్ట్ హెల్తీ లివింగ్ అంటాం. అనగా మనము మన ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మనము తీసుకునే పదార్థాల్లో కానీ హెల్దీ ఫుడ్స్, హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి. యోగా, ఎక్సర్సైజ్ బాగా చేయాలి, కాయగూరలు ఎక్కువ తినాలి, మాంసం తక్కువ తినాలి, అలానే చిరు పదార్థాలు ఎక్కువ తినకూడదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి రికగ్నైజింగ్ ఎర్లీ సైన్స్. మనకి ఒకవేళ గుండె జబ్బు వస్తే అది ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ప్రతిసారి ఛాతీ నొప్పి రావాలని లేదు. అప్పుడప్పుడు గుండె జబ్బు ఆయాసంలాగా ఉంటుంది, అప్పుడప్పుడు చెమటలు పడతాయి, అప్పుడప్పుడు గుండెలో దడ వస్తుంది, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు నీరసంగా ఉన్నది కూడా గుండె జబ్బు యొక్క లక్షణమే. నెక్స్ట్ ఫైనల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ప్రోయాక్టివ్ కేర్. ఒకవేళ మనము ప్రాబ్లం కనుక వస్తుంది అని అనుమానం ఉంటే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా త్వరగా హాస్పిటల్కి వెళ్ళి త్వరగా చెకప్ చేసుకుని త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవటం. సో ఈ 2025 వరల్డ్ హార్ట్ డే తరఫున మన వెంకటరమణ హాస్పిటల్ తరఫున నేను అందరికీ తెలియజేయకున్న మెసేజ్ ఏంటంటే, అందరూ హెల్తీగా ఉండండి, హెల్తీ లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీకు గుండె జబ్బు ఆల్రెడీ వచ్చి ఉంటే మందులు జాగ్రత్తగా వేసుకోండి. అండ్ చెడు అలవాట్ల దగ్గర నుంచి దూరంగా ఉండండి. మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం, కళ్యాణకట్ట, వసతి గృహాలు 2వ తేదీ విజయదశమి నాడు ప్రారంభిస్తున్నట్లు మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షులు కావూరి వాసు, అధ్యక్షులు మార్నేని కృష్ణారావు తెలిపారు. ఒంగోలులో కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. అతి పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, శ్రీవారి సదనం, వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ, ప్రైవేటు సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్న ఒక మంచి తలంపుతో శ్రీవారి వనం అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మేము
మొదట పచ్చదనాన్ని అక్కడ బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీవారి వనం కమిటీ తరఫున ఎన్నో వందల మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ పరంగా మంచి కార్యక్రమం చేశాము. తర్వాత దైవ కార్యక్రమంగా భావించి కళ్యాణకట్ట నిర్మాణం ఒకటి చేపట్టాలనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ వసతి గదులు ఒక హాలు ఉంటే బాగుంటుందని వసతి గదుల నిర్మాణం కూడా చేశాము. అది ఈ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు దసరా సందర్భంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి మన సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమారు భవన ప్రారంభకులుగా ఉంటారు. దాంతోపాటు ముఖ్య అతిథులుగా లంకా దినకర్ గారు 20 సూత్రాల కమిటీ చైర్మను, మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు, మరియు కామేపల్లి సీతారామయ్య గారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు, శ్రీ మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు మద్దిపాడు ఏఎంసీ చైర్మను, శ్రీ నిడమరూరి సూర్య కళ్యాణ చక్రవర్తి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్ గారు, శ్రీ సెగ్గం శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, శ్రీ మండవ జయంత్ బాబు గారు టీడీపీ పార్టీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ సమన్వయకర్త, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు, బాలసుబ్రహ్మణ్యం గారు జనసేన పార్టీ మద్దిపాడు మండలం అధ్యక్షులు, మార్నేని వీరరాఘవరావు గారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మను మరియు సభ్యులు, గౌరవనీయులు శ్రీ బోడి లీలాకృష్ణ గారు ఆలయ కార్యనిర్వహణ అధికారి. వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనం ప్రారంభోత్సవానికి వారు వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు. ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి చాలా గొప్ప ప్లేసు. దాంతోపాటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా అక్కడ ఉండటం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసార్ట్స్ రేపు 2వ తారీఖు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో ప్రైవేట్గా కూడా అక్కడ రిసార్ట్ ఒకటి నిర్మాణ దశలో ఉంది, పూర్తిగా వస్తుంది. మలవరంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానము మరియు పక్కనే రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ వద్ద కొంత ఆలన పాలన లేక పిచ్చి మొక్కలు అవి ఉండడం చూసి ఒక ఉద్దేశంతో మేము అక్కడ ముందుగా మల్లవరం శ్రీవారి వనం అనే పేరుతోటి ప్రారంభించి అక్కడ మొక్కలు పెంచాము. తరువాత దాతలు ఎంత మాకు సహకారం కొద్దీ మేము అకౌంటబిలిటీ కోసము దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల అకౌంటబిలిటీకి అందరికీ తెలియజేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వసతులు పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీవారి కళ్యాణ కట్ట స్టార్ట్ చేశాము. దానికి కూడా దాతల నుంచి అపూర్వ సహకారం అందింది. దాదాపు 1 కోటి రూపాయల పనులు చేశాము. ఆ క్రమంలో వసతుల్లో గ్రీనరీ వచ్చింది. తరువాత వసతులు కూడా కొంత వచ్చినాయి. ఇక తర్వాత మాకు అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఆలోచనతో మలవరం వద్ద కొండ చుట్టూత దాదాపు 1 కిలోమీటర్ పైచీలకు వస్తుంది. గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా రేపు మా కమిటీ ద్వారా అక్కడ ప్రారంభం చేయబోతున్నాము. గిరి ప్రదక్షిణ ఒకటి, తర్వాత కొండకి రెండవ వైపు ఎడమవైపున మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేసాము దాదాపు 3 లక్షల రూపాయలతోటి. ఈ విధంగా అక్కడ శ్రీవారి వనం ద్వారా దాదాపు 1,50,00,000 రూపాయల వర్క్ చేయబోతున్నాము. తర్వాత ఈ కార్యక్రమం ఇంతతో ఆగకుండా ఆ డ్యామ్ వద్ద వీధి లైట్లు కావచ్చు, పెద్ద ఎత్తున లైట్లు కావచ్చు, తర్వాత ముఖద్వారం కావచ్చు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మేము మా గ్రామానికి మా వంతుగా చేయాలని ఈ పనులను చేస్తున్నామండి. కాబట్టి మా శ్రీవారి వనాన్ని మరియు మా యొక్క శ్రీవారి గుడిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. దుర్గాదేవి శక్తి రూపంగా అపరాజితాదేవి ఆవిర్భవించి దేవతల కష్టాలు కడతీర్చిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. దేవి శరణ్ నవరాత్రులలో భాగంగా మంత్రి ప్రగడ నరసింహారావు స్మృత్యర్థం చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఉపన్యాస కార్యక్రమంలో ఆయన అపరాజిత స్తోత్రంపై ప్రసంగించారు. అపరాజిత అంటే ఓటమి ఎరుగని దేవత అని అన్నారు. అపరాజిత ఆరాధన వల్ల అన్ని కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మంత్రి ప్రగడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అందరికీ ప్రాబ్లం అదే ఆరోగ్య సమస్య. కాబట్టి అదేముంటుందంటే మరే ఇంత చెప్పి
చెప్పానే, ఇంత వాంగ్మయం ఉందే, ఇంత చరిత్ర ఉందే, ఇంతమంది పెద్దలు చెప్పారే, వీడేమిటి ఒక్కసారి దుర్గా అని అనడే, వాడెవడో నా పని నెరవేరుస్తాడని చెప్పి ఈ దుర్గా ఆలయం మీద నుంచి వెళుతూనే నా వైపు చూసి ఒకసారి నమస్కారం కూడా పెట్టుకోకుండా వాడెవడో పని చేస్తాడని వాడు చుట్టూ తిరుగుతాడు. కానీ నా మీద మనసును పెట్టి ఒక్కసారి దుర్గా అనడే. నేను కూర్చొని ఉన్నా, హాయిగా వాచిపట్లు వేసుకొని కూర్చొని అభయహస్తంతో నా బిడ్డను కాపాడాలని అనుకుంటున్నా. వీడు ఒక్కసారి దుర్గా అనడే, నన్ను మర్చిపోతున్నాడే అని అమ్మవారు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుందట. వీడెప్పుడు మనం కూడా అనుకోండి అమ్మా అని అంటే హాయి పడుకొని ఉన్నాడు అనుకోండి, వీడికి ఆకలి కాలేదేమో అనుకుంటుంది తల్లి. అమ్మా అని అన్నాడు, ఆహా వీడికి ఆకలి అయింది కాబట్టి అని అమ్మ అన్ని చేసుకొచ్చి పెడుతుంది. భాగ్యనగర్ గుప్తాస్ రాయల్ అపార్ట్మెంట్లో అమ్మవారిని నవదుర్గలుగా అలంకరించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో కొలువు తీర్చి సుందరంగా అలంకరిస్తున్నారు. అపార్ట్మెంట్లోని మహిళలు, చిన్నారులు అమ్మవారికి సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బతుకమ్మ నృత్యాలు చేస్తున్నారు. నిర్వాహకులు నల్లమల్లి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకలను చీదెళ్ల వెంకట రాజ్యలక్ష్మి, బొగ్గవరపు వెంకట మానస, కొప్పరపు శైలజ, చందోలు లక్ష్మీకుమారి, సినిగేపల్లి లీలా, కావలి ఉషారాణి, నున్న అన్నపూర్ణ, చందోలు పార్వతి, నాగ ప్రవల్లికలు పాల్గొన్నారు. రెండో తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మహిళలు మా అపార్ట్మెంట్లో ఉన్న 100 ఫ్లాట్స్ ఉంటాయి. 100 ఫ్లాట్స్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దీనిలో పాల్పంచుకొని ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం లెక్కన 22వ తారీఖు నుంచి మొదలుపెట్టాము. ఈ రోజుతోటి మాకు 7 రోజులు పూర్తవుతున్నాయి. ఈ 7 రోజులు కూడా మేము ప్రతిరోజు లలిత సహస్రనామాలు చేస్తూ కుంకుమార్చనలు కూడా తయారు చేస్తూ ఉన్నాము. జంటలుగా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా వారి వారి కుటుంబ సౌఖ్యాల కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సంతపేట సాయిబాబా మందిరంలో నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఓం నమశివాయ సిద్ధం నమశివాయ అని చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి ఆశీస్సులతో బాగా చదువుకుని ఉన్నత స్థితికి రావాలని అర్చక స్వామి సాయి ఆశీర్వచనం అందజేశారు. తర్వాత అందరూ కూడా రెండు పూలు పట్టుకుంటాం. నారాయణం దేవమక్షరం పరమం పదం అథవా నిష్ఠామనాభ్యామ పరిధిష్టతే జ్వాలమాల మహా శివాయః నమః రాసి దాని మీద దిద్దించదమ్మా 3 సార్లు దిద్దాలి. నమః శివాయః. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా నుండి భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాగారి ఆరాధన మహోత్సవాలు షిరిడిలో బాబాగారి మహాసమాధి చెందింది విజయదశమి రోజునే. అలాగే దేవీ నవరాత్రులు మన దేవాలయ ప్రాంగణంలో సర్వదేవతా నిలయంగా ఉండేటువంటి సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగేటువంటి సర్వదేవతలకి కూడా ఈ శరత్ నవరాత్రులు చేస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా వచ్చి ఉదయం అభిషేకాలు, 10 గంటలకు విశేష పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు మూల నక్షత్ర సందర్భంగా శ్రీ నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి సరస్వతి అమ్మవారి దగ్గర దాదాపు 100 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మా ఆలయ అర్చకులైనటువంటి సాయి పంతులు గారు, అలాగే సుధాకర పంతులు గారు వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసాలు చేసి రాబోయేటువంటి తరాలలో పిల్లల మధ్య అభివృద్ధిలోకి రావాలని వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. కొప్పోలు శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మూలా నక్షత్రం సందర్భంగా రాజలక్ష్మి అమ్మవారికి సరస్వతి అలంకరణ చేశారు. శ్రీచక్రానికి పంచామృతాభిషేకం నిర్వహించి మహా సరస్వతి యాగం జరిపించారు. విద్యార్థిని విద్యార్థులకు ఆలయ అర్చక స్వామి పరాంకుశం సమీర్ కుమార్ పుస్తకాలు, పెన్నులు పూజ చేసి అందించారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి.
పంచసూక్త హోమాంతే సరస్వతి సూక్త హోమాంతే సరస్వతి మూలమంత్ర చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పార్వతీదేవి అమ్మవారు శ్రీ కంచి కామాక్షిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు నిర్వహించారు. మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు. కార్యక్రమంలో సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబా దంపతులు, చలువాది బద్రీనారాయణ, కొణిజేటి సువర్ణ, గాదంశెట్టి లక్ష్మి, చలువాది మాధవి, కూరపాటి ధనలక్ష్మి, దాట్ల సువర్చలలు, అర్చన పాల్గొన్నారు. క్షేత్రంలో మరి అమ్మవారికి కంచి కామాక్షిగా దర్శనమిచ్చారు. ఈరోజు సౌందర్య రహస్యంగా మరి రాత్రి అడుగుదాము, అలాగే చదివించాము. ఇప్పుడు అమ్మ ఎంతో సంతోషించింది. మరి సూచనలు ఏమీ లేకుండా మరి అంత వర్షం పడిందంటే కూడా మరి మనకెంతో మరి ఆ తల్లి ఎంతో ఆనందించి మరి సంతోషించి మనందరినీ కూడా ఆశీర్వదించారు. అలానే సౌందర్యలహరితో పాటు మరి అమ్మవారికి 100 ఉన్నాయి కదా సౌందర్యలహరిలో శ్లోకాలు, ఆ 100 కలుపుకొని తర్వాత 108 మళ్ళీ పూర్ణం చదువుకున్నాము. 4 చేతికి ఒక పసుపు కొమ్ము. అంటే ఇది విశేషంగా బెంగళూరులో అమ్మవారి గుళ్ళో మరి హిందూపురము, బెంగళూరు ఇంకన్నీ చాలా ఊళ్ళల్లో కూడా ఈ పూజ చేసుకుంటున్నారంటే ఒక దీపం జ్యోతికి అమ్మవారిలాగా కుందికి ఒక అమ్మవారిలాగా అలంకరణ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి మార్కాపురం పట్టణం కొండపల్లి రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీ చెన్నకేశవ గోశాలకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో పాటు గుండ్లకమ్మ వాగు నుండి చెరువుకు వెళ్లే సప్లై ఛానల్ పూడికతీత పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గోవులను పూజించాలన్నారు. రోడ్ల వెంట తిరుగుతున్న ఆవులు ఏది పడితే అది తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాయని, వాటి నుంచి కాపాడేందుకు గోశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గోశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మార్కాపురంలో ఎప్పటి నుంచో కూడా ఈ ఆవులు అనేవి రోడ్లెంబడి తిరుగుతూ ఆ మార్కెట్లో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వేసినటువంటి ఆ ఉల్లిపోయినటువంటి కాయలు తిని విపరీతమైనటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతూ డెవలప్మెంట్ అనేవి జరగకుండా పోతా ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ కుళ్ళిపోయినటువంటి కాయలు, పండ్లు ఇవన్నీ తినడం వల్ల ఈ గోవులన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి పేడను వేయకుండా దుర్గంధపూరితమైనటువంటి పేడను వేయడం వల్ల ఈ టౌన్ లో కూడా ప్రజలందరం కూడా కొంత అనారోగ్యానికి, అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో గోశాల అనేది ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా ఈ గోమాతలకు న్యాయం మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోశాలకు శంకుస్థాపన చేశాం. ఈ గోశాలలో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ గోశాల అనేది డెవలప్మెంట్ అనేది చేయదలుచుకున్నాం.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 36 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 26,39,242 రూపాయల చెక్కులను బాధితులకు వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అందజేశారు. ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారన్నారు. ఆపదలో అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని ప్రతి ఒక్కరూ సీఎం సహాయాన్ని మరువకూడదని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. 13 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 27కు పెంచే విధంగా విభజన చేపట్టాలని కమిషనర్ రవీంద్ర చెప్పారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కావున 5 రూపాయలు ఖర్చుగా కదా ఆమోదం పొంది ఉన్నాం. తదుపరి కేబీ కన్స్ట్రక్షన్స్ కోనేటి అనిల్ బాబు వారు అంచనా విలువపై క్యాన్సిల్ అదివరకు మంజూరైన క్యాన్సిల్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ తీవ్ర ఇబ్బందులు గమనించున్నందున గౌరవ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు నామ్ హైవే నుండి గౌరవ కమిషనర్ గారికి అలాగే గౌరవ కౌన్సిలర్స్కు, పత్రికా విలేకరులకు, అలాగే పురపాలక సంఘ అధికారులకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జీజీహెచ్లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు. వుపాస్ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అక్టోబర్లో 8,000కే యాంజియోగ్రామ్ సేవలు అందిస్తున్నామన్న డైరెక్టర్ ప్రకాష్ చావలా. గుండె జబ్బులపై అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి. మూలా నక్షత్రం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత. మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు. డి న్యూస్లో నేటి మాట. గెలిచినోడు గాడిది గురించి చెప్తుంటే గొప్పగాను, ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా చెత్తగా అనిపిస్తుంది. అదే గెలుపుకి ఓటమికి తేడా. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.